నమస్తే. వెల్కమ్ టు నవోదయ న్యూస్. నేను శ్రీకాంత్. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు మళ్ళీ చక్రం తిప్పబోతున్నారా? పోయిన చోటే వెతుక్కోవాలి అన్న సామెతను బాబు గారు ఫాలో అవుతున్నారా? అంటే అవుననే చెప్తున్నాయి తెలంగాణ రాజకీయాలు. ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయాన్ని సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణపై దృష్టి సారించారు ప్రస్తుతం. తెలంగాణలో బీఆర్ఎస్ స్థానాన్ని మళ్లీ ఆయన పొందాలనుకోవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు విజయం సాధించి అధికారం చేపట్టింది. అయితే అప్పటి అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావాల్సి వచ్చింది. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కనుమరుగయ్యే స్థితిలో ఉంది. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నట్టు మనకు తెలుస్తుంది. మరి తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డిని చంద్రబాబు ఎదుర్కోగలరా అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి కర్త కర్మ క్రియ అన్ని చంద్రబాబు నాయుడే. ఆంధ్రాలో సుపరిపాలన అందిస్తున్నానని ఒక నెపంతో చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాజకీయాలను తెలంగాణకు మళ్లించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణలో అధికారం టీడీపీ పార్టీకి చాలా ముఖ్యం. టీడీపీ నేతల ఆస్తులు అన్ని కాపాడుకోవాలన్నా కూడా అక్కడ టీడీపీ పార్టీకి అసెంబ్లీలో బలం ఉండాలి. అలాగే తెలంగాణలో టీడీపీ పార్టీ మొదటి నుంచి చాలా బలంగా ఉంది. ప్రస్తుతం ఆ పార్టీకి కార్యకర్తల బలం కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ టీడీపీని అభిమానించే వందలాది ప్రజలు, నాయకులు, కోట్లాది మంది ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మరి చంద్రబాబు వ్యూహాలు ఫలిస్తాయా? కేసీఆర్ స్థానాన్ని చంద్రబాబు భర్తీ చేస్తారా? మరి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎవరుండబోతున్నారు అని చెప్తే చాలా మంది చెప్పే విషయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణకు పరిమితం చేసే పనిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లు కొందరు రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నటువంటి మాట. ఏపీలో నారా లోకేష్కు అడ్డుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని తప్పించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన బాబు గారు చేస్తున్నట్టు చాలా మంది చెప్తున్నటువంటి వార్త. మరి ఇందులో నిజం ఎంతున్నదని వేచి చూడాలి. తెలంగాణలో ప్రజలు మళ్ళీ టీడీపీ పార్టీని ఆదరిస్తారా? టీడీపీ పార్టీ అక్కడ జనసేన బీజేపీ కూటమి రూపంలో వెళ్తుందా? అయితే తెలంగాణ టీడీపీని సేవ్ చేసే నాయకుడు ఎవరు? అంటే ప్రస్తుతం ఆ పార్టీ పగ్గాలు చేపట్టబోయే నేత ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. మరి తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది వేచి చూడవలసినటువంటి అంశం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. నమస్తే, జై హింద్.